శ్రీ పల్లెటూరి వరలక్ష్మి వ్రతం కథ. ఒక పల్లెటూరి గ్రామంలో శంకరపాణి అనే ఒక యువకుడు తన భార్య సావిత్రితో కలిసి జీవించేవాడు. వారు వృద్ధులైన అమ్మమ్మ మరియు నాన్నతో కలిసి ఉంటూ తమ చిన్న నాన్నతో జీవించేవారు. కానీ వారి కుటుంబం ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటుండేది. సావిత్రి కుటుంబానికి మంచి జరగాలని, దేవుళ్లను కీర్తించేందుకు విపులమైన భక్తి ఉన్న మహిళ. ఒకరోజు సావిత్రి తన అమ్మమ్మ వద్ద చర్చించి పల్లెటూరి వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుంది. ఈ వ్రతం ధనలక్ష్మి దేవిని ఆరాధించడం మరియు కుటుంబ శాంతి కోసం చాలా పవిత్రమైన వ్రతం అని అమ్మమ్మ చెప్పింది. సావిత్రి వ్రతం గురించి వివరంగా తెలుసుకుని తన భర్త శంకరపాణిని సంప్రదించింది. శంకరపాణి ప్రారంభం మొదలుపెట్టాలని నిర్ణయించాడు. కానీ మొదట ఆయనకు కొంత సందేహం ఉండింది. సావిత్రి శంకరపాణికి వ్రతం యొక్క ప్రాముఖ్యతను వివరించింది. ఆమె ప్రతిరోజు ఆ వ్రతం పాటిస్తూ మొదటి సోమవారం ఉపవాసంగా ఉండడం, సాయంత్రం వరలక్ష్మి అమ్మవారిని పూజించడం మొదలుపెట్టింది. పూజ సమయంలో ఆమె ప్రత్యేకమైన అలంకారాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు అర్పించేది. వ్రతం మొదలైన పరీక్షణలోనే ఆమెకు మరియు కుటుంబానికి చిన్న చిన్న మంచి సూచనలు ప్రారంభమయ్యాయి. 6 నెలల తరువాత సావిత్రి వ్రతాన్ని పాటిస్తూ ధైర్యంతో కుటుంబ శాంతి, సుఖాన్ని పొందింది. వారు ధనకరంగా ఉండటంతో పాటు గ్రామంలో మంచి పేరు సంపాదించారు. గ్రామంలో కొన్ని రకాల సమస్యలు, కష్టాలు తగ్గిపోయాయి. శంకరపాణి, సావిత్రి వారి కష్టాల నుండి నిమిషికాలు తప్పించుకున్నారని, వారు జీవితం కొత్తగా మార్చారని అర్థం చేసుకున్నారు. పల్లెటూరి వరలక్ష్మి వ్రతం కథ భక్తి, విశ్వాసం మరియు ధైర్యం ద్వారా ఎలా జీవితం మెరుగవుతుందో చూపిస్తుంది. సావిత్రి యొక్క వ్రతం ఆమె కుటుంబం, గ్రామం శాంతిని తీసుకువచ్చింది.